పరిస్థితులను బట్టి రైతు ఉంటే అందరూ ఉంటాము, రైతు బాగుంటే కనీసం వర్షాలు లేక తక్కువ వాటతో తక్కువ శాతంతో ఏ పంటలు వేస్తే బాగుంటుంది. కన్సల్ట్ అధికారులు, పండించిన అనుభవం ఉన్న రైతులు సెక్రటరీ గారు ముంగట డిస్కషన్ చేసి వాళ్ళ ఆలోచనని ప్రభుత్వం దృష్టికి తెస్తే ఏ విత్తనాలు ఇస్తే బాగుంటుంది, ఏది వేస్తే బాగుంటుందని మరి అన్ని సూచనలు తప్పనిసరిగా నాకు తెలిసినంత మటుకు మనం చాలా మాట్లాడచ్చు. కానీ మా మిత్రులు కాళేశ్వరం గురించి చెప్తా ఉన్నారు. ఎక్కడైనా మనం ఉపయోగించుకునేది ఎవరు చేసినా ప్రభుత్వం డబ్బుతో చేశారు. దాన్ని సెంట్రల్ డిజైన్స్ వాళ్ళు దాంట్లో నీళ్ళు ఆపితే ప్రాబ్లం వస్తాయని మొన్న రివ్యూలో చెప్పారు. ప్లస్ మనకు మిలిటరీ ఒక ఆఫీసర్ ఉన్నాడు, వారు కూడా దీనికి సంబంధించి వారు కూడా వచ్చి చెప్పారు. అవన్నీ ఎలో చేశారు. అందుకొరకే దీన్ని నిజాం సాగర్కు రావు, పోచంపాడుకు రాదు, అక్కడ సెంటర్స్కు రావు. వస్తే ఇంత ప్రాబ్లం ఉండగా, డ్రింకింగ్ వాటర్ ఉండగా మనం యూజ్ చేసుకునే పరిస్థితి. ఎందుకంటే లక్షలు పెట్టినాం, ఎవడో చేసే తప్పుని దాన్ని ఎలా రెక్టిఫై చేసుకొని మన ప్రజలకు ఉపయోగించుకోవడానికి ఒక అన్ని లెవెల్స్లో చెక్ చేయించుకొని వాళ్ళు రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నారు. బహుశా ఒక 3-4 మంత్స్లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కానీ దాన్ని ఏం చేయాలో పరిస్థితులు ఏర్పడతా ఉంది. అదేవిధంగా కామారెడ్డికి కానీ ఇక్కడ కానీ బోర్స్ పైన మరి వాళ్ళు కూడా గ్రౌండ్ వాటర్ కూడా పడిపోతూ ఉంది. తక్కువ నీళ్ళతో మనకు కానీ మన స్టేట్లో కానీ డిస్టిక్లో కానీ చాలా షార్టేజ్ ఉన్నాయి. వెజిటేబుల్స్ అయితేనేవి మరి ఇప్పుడు రైతులు చెప్పారు వర్షాలు లేకుండా పంటలు పండించేటి కూడా ఉన్నాయని చెప్తా ఉన్నాం. దానికి కూడా మంచి ఆయిల్ సీడ్స్, ఆయిల్ ప్రతిదానికి మనకు డిమాండ్ ఉంది. కానీ మరి దానికి వాటర్ ఎక్కువైతే తప్పనిసరిగా అవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతుల సలహాల మేరకు దానికి ఏమిస్తారో తప్పనిసరిగా సీడ్కి సబ్సిడీ ఇస్తారా, ఇంకోటి అల్లం. అదేవిధంగా నిజామాబాద్ ఎమ్మెల్యే గారు చెప్పారు 900 కోట్లతో కట్టారు, ఆడికి నీళ్లు తీసుకోవచ్చాను. ఎమ్మెల్యే గారు నీళ్ళు ఎక్కడ లేవు, మన నిజామాబాద్కు లెవెల్స్ పడిపోతున్నాయని నేను గత 1.5 మంత్ క్రితమే ఆలోచించి చూసి మీ అధికారులకు చెప్పకుండా మోటార్లు స్టార్ట్ చేసి అన్ని ఫిల్లింగ్ ఇక్కడ వచ్చినా ఒక 10 రోజుల తర్వాత అల్లీసాగర్కు వస్తే అల్లీసాగర్ దగ్గర లేకుండా ఏదో బినోల దగ్గర ఉన్నది అవి కూడా లెవెల్స్ పడిపోతాయి. బినోల దగ్గర లెవెల్స్ ఉంటే మనం నిజాం సాగర్ నుంచి తెచ్చుకునే అవసరమే లేదు. కాబట్టి దయచేసి ఇదొకటి. ఇలా డ్రింకింగ్ వాటర్ కేవలం 1 మంత్ లోపల నిజాం సాగర్లో కూడా డెడ్ వాటర్ 2.5 TMC పోతే ఒక 4 TMC మనకు ఇంకా 6 months వరకు వర్షాలు పడతాయేమో కానీ ప్రాజెక్టు నిండేంత వర్షాలు రావు. మనకు అవన్నీ సింగనూరు, నిజాం సాగర్ నిండే వరకు చాలా టైం అవుతుంది. కాబట్టి మనం అధికారులు సలహాలు, గత అనుభవాలు చూసుకొని సలహాలు ఇవ్వాలి. తప్పనిసరిగా మేము ఏదైనా తప్పులు సలహాలు ఇచ్చినా ఇంజనీర్లు కానీ ఆఫీసర్లు కానీ పర్ఫెక్ట్గా ఆలోచించి కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేని పరిస్థితులు కల్పించకుండా మన దాన్ని ఇంకా 6 months వరకు యూజ్ చేసుకుంటారు. అది ఎక్కడ ఇంకిపోకుండా తగ్గకుండా ఉంటే ఆ ప్రాబ్లం ఉంది. నిజాం సాగర్ కూడా అదేవిధంగా శ్రీరామ్ సాగర్ కూడా. శ్రీరామ్ సాగర్ డెడ్ వాటర్ 5 TMC, 5.5 TMC. దాంట్లో కూడా ఓన్లీ 10 TMC ఉన్నాయి. వాటర్ ఎంత వేస్టేజ్ పోతుంది. అక్కడి నుంచి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి వరకు కూడా ఇస్తూ ఉన్నాం. అందులో కూడా వాటర్ ఎంతో మనం వదిలేంత లేదు. కాబట్టి దయచేసి అధికారులకు నా ఉన్న
నాకు తెలిసిన అనుభవం ప్రకారం చెప్తా ఉన్నాను, కేవలం డ్రింకింగ్ వాటర్కే. ఇప్పుడు రైతులు కూడా బాధపడొద్దు, క్రాప్స్ ఏదేస్తే బాగుంటుందో కన్సల్ట్ అధికారులు చెప్పిన తర్వాత ఆ విత్తనాలు ఎలా చేస్తే బాగుంటుందని గవర్నమెంట్కి సూచనలు ఇస్తే ఆలోచించి విత్తనాలు సప్లై చేసుడా, సబ్సిడీ ఇచ్చుడా అవన్నీ డిసైడ్ చేస్తారు. కాబట్టి దయచేసి జూన్ అయిపోయింది, ఆగస్టు సెప్టెంబర్లో ఏ పంట వేసుకోవచ్చు. ఇప్పుడు శనగలు నాకు తెలిసినంత మరి అది వర్షం లేకున్నా కానీ వస్తుంది, కానీ మరి చలి ఉండాలి, వెదర్ చేంజ్ ఉండాలి. ఈ వెదర్ ఏడ చేంజ్ అవుతుంది, వర్షాలు లేక చలి కూడా ఉండదు అనుకుంటున్నాను నేను, నాకు తెలిసినంత మట్టుకు. ఎవరో బాబు మీరు వర్షాలు లేకుండా చలితో వస్తుంది, ఏది జొన్నలు కాదు సార్, శనగలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అయినా మీరు ధైర్యంతో వేస్తే తప్పనిసరిగా అధికారులకు రాయించండి, ఏది ఎట్లా చేస్తే బాగుంటుందో మీరు ఆలోచించండి. అధికారులు ఆలోచిస్తారు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఏది చేస్తే బాగుంటుందో తప్పనిసరిగా ఆలోచిస్తాం. మరి తప్పనిసరిగా ప్రభుత్వం ఎటువంటి నిర్లక్ష్యం చేస్తున్నారు, ప్రతిదాన్ని గమనించి కొందరు స్వార్థాల కొరకు రోడ్లెక్కి ఇప్పటిదాకా ప్రాజెక్ట్ అంటా ఉంటారు. ప్రాజెక్టు ఇంత ఇష్యూ కాదు. ఎస్, నేను కేసీఆర్ గారు ప్రాజెక్టు స్టార్ట్ చేసినక్కడ 6 monthsలో చెప్పాను, ఇది ప్రాజెక్టు సక్సెస్ కాదు, నడవదు. ఎక్కడన్నా కానీ లెవెల్స్ లేనిది, కింద కోలున్నా కానీ డెప్త్ లేనిది నువ్వు ప్రాజెక్టు కడుతుంటుంది. కాబట్టి దయచేసి రైతులకు కానీ, అనుభవం లేని నాయకులకు కానీ, ఆఫీసర్లకు కానీ ఆ ప్రాజెక్టు నడిచేది కాదు, ఇంకా మనం ఏదైనా చేస్తే తప్ప. కాబట్టి అవి ఏదో వాళ్ళ గొప్ప అనుకోవద్దు, పనికిరాని ప్రాజెక్టు కట్టారు. ఎస్, మనం కట్టాం, అల్లీసాగర్ కట్టాం, గుత్ప కట్టాం. ఎన్ని రోజుల నుంచి 18 years నుంచి 40 పంటలు పండినా ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చిందా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాబట్టి తప్పనిసరిగా దీంట్లో మనకు రాజకీయాలతో ఈ సంవత్సరం అన్నీ రైతులు, మనము, ఆఫీసర్లను కలిసి ఏది చేస్తే బాగుంటుందో ఆలోచించి ఆ విధంగా సలహాలు ఇవ్వాలని కోరుతాము. ఇది న్యాచురల్గా జరిగేటటువంటి సంఘటన ప్రతి 7 నెలలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా పెసిఫిక్ ఓషన్లో సర్ఫేస్ టెంపరేచర్ని వార్మ్ చేసి మనకు రావాల్సినటువంటి ఋతుపవనాలని ఈస్టర్న్ వైపు నెట్టడం వల్ల మనకు రావాల్సినటువంటి వర్షం రాకుండా పోతా ఉంది. కొన్ని చోట్ల నేను మొన్న కొంత ఇంపాక్ట్ అవుతూ ఉంటే చాలా భయభ్రాంతికి గురవుతాను. నిన్న వల్ల ఏదో ఉప్పెన రాబోతుంది అని అంత చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి విపత్తులు మనం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పుడు 70s 70 దశకం 80 దశకం ఇంతకన్నా ఎక్కువ విపత్తు చూసినాం. ఇది పెద్ద విపత్తు ఏం కాదు, కానీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు అలర్ట్ అయ్యి అధికారులను అలర్ట్ చేసి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానివల్ల మనకు జరిగే నష్టం, ఆ నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు జాగ్రత్త కోసం వాళ్ళు ఈ సమావేశం చాలామంది అధికారులు చాలా వివరాలు చెప్పడం జరిగింది. వర్షపాతం దాదాపు 45% లోగా ఉంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 45% తక్కువ నామోదై ఉంది. ఇదివరకు వర్షాలు పడి ఉండాలి, సమృద్ధిగా పడి ఉండాల్సిన అవసరం ఉంది. జూన్ 8 నుంచి పడి ఉండాలి, కానీ వర్షపాతం చాలా లోగా నామోదై ఉంది. కాబట్టి రైతాంగం తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మీ అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో అధికారులంతా కూడా వివిధ శాఖల అధికారులు ఇప్పటి వరకు వివరించడం జరిగింది. రైతులు కూడా చాలామంది నేను విన్నాను మాట్లాడుతూ ఉంటే, నవీన్ గారు మాట్లాడినారు, పాపాయ్ గారు మాట్లాడినారు, చాలా వివరాలు వారు ఆల్రెడీ తెలుసుకున్నారు. దీంతో కొంత జాగ్రత్త కూడా తీసుకున్నారు. చాలామంది ఇప్పటికే వరి వేస్తున్నారు అనే మాట చెప్పడం జరిగింది. ఇది సందర్భం కాకపోయినా నేను గతంలో కూడా కౌన్సిల్లో చెప్పడం జరిగింది. డైవర్సిఫికేషన్ ఆఫ్ క్రాప్స్ కావాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. మనం చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. ఇవాళ దేశంలోనే హైయెస్ట్ ప్యాడీ పండిస్తున్నట్టు రాష్ట్రం, హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నట్టు రాష్ట్రం కూడా. దాని వెనకాల ఉన్నటువంటి
సమాచారం మర్మం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం ఈజీ క్రాప్ కదా అని అందరం కూడా ప్యాడీ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా భరిస్తూ ఉంది, రైతుల్ని ప్రోత్సహించాలి కాబట్టి వరికి భరోసా పేరిట సాయం అందిస్తూ ఉంది, బోనస్ ఇస్తూ ఉంది, రైతుల చేత రుణానికి మాఫీ చేస్తూ ఉంది. ఏకాలంలో 22,000 కోట్ల మాఫీ చేసినాం. కానీ నా రైతాంగానికి నేను ఈ రివ్యూ మీటింగ్ ద్వారా విజ్ఞప్తి చేసేది, పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి. పాశ్చాత్య దేశాల్లో ఎప్పటికప్పుడు సంవత్సరం మారుస్తూ ఉంటారు పంటల్ని, పరిస్థితికి అనుగుణంగా మారుస్తూ ఉంటారు. మనం ఇక్కడ ఈజీ క్రాప్, దాన్ని వరి వేయడానికి కూడా కారణాలు ఉన్నాయి. కోతలు పెడతా ఉంది, దీనివల్ల ఈజీ ప్రొక్యూర్మెంట్ అవుతుంది, పెద్దగా శ్రమపడాల్సిన అవసరం ఉండదు. కానీ నా ఉద్దేశంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తే దీనికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అంశాన్ని కూడా భరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిజామాబాద్ తీసుకుంటే మేడం, ఇవద్ద కలెక్టర్ ఇక్కడ షుగర్ కేన్ ఒకప్పుడు ఏషియాలో బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ ఎన్ఎస్, అత్యధిక షుగర్ కేన్ పండించినటువంటి జిల్లా ఇది. బాబాయ్ గారు చెప్పినట్టు ఇప్పుడు కూడా అవకాశం ఉంది. పెద్దలు సుదర్శన్ గారు మేమంతా గతంలో ఎన్సీఎస్ఎఫ్ మీద కమిటీ వేస్తున్నాం సార్. బాబాయ్ గారు చెప్పిన దాంట్లో కొంత మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. నేను మేడం కూడా చెప్తాను, ఎన్సీఎస్ఎఫ్ని పునరుద్ధరించి కొంత దాన్ని గాడిలో పెడితే మనం మీ బోధన్, నిజామాబాద్, బాన్స్వాడ అప్ టు జుక్కల్ ప్రాంతం వరకు షుగర్ కేన్ని మనం ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది. షుగర్ కేన్ వేసుకునే అవకాశం ఉంది. ఆయిల్ ఫామ్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఎంటబడి నేను కూడా నా గ్రామంలో ఒక 30 ఎకరాలకి ఇప్పుడు ఆయిల్ ఫామ్ ఊరుకోవట్లే అన్నారు, పెట్టాల్సిందే అని 2 మార్లు వచ్చినారు. నేను కూడా ఒక 30 ఎకరాలు సాగు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఆయిల్ ఫామ్కి చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. మినిస్టర్ గారు ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ పెడతా ఉన్నారు. ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. నిజాంలో ఒకటి ప్రతిపాదన ఉంది, వచ్చే లాభాలు కూడా చెప్తా ఉన్నారు. గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక యూనిట్ వచ్చింది, ఇంకో యూనిట్ రాబోతూ ఉంది. దానికి కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. చాలామంది రైతులు చెప్పినారు వెజిటేబుల్స్ ఇవల్ల చాలా డిమాండ్ ఉన్నటువంటి క్రాప్ వెజిటేబుల్స్, దాంతోపాటు ఫ్రూట్స్. కొంత మనము దూరదృష్టి ఆలోచించి మనం డైవర్ట్ అవుతే రకరకాల అవకాశాలు మనం శోధించుకుంటే రకరకాల అవకాశాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ ఇవాళ అత్యధిక డిమాండ్ ఉన్నటువంటి పరిశ్రమ పాడి పరిశ్రమ. దానికి కూడా డైవర్ట్ అవుతే సరే, ఇవాళ ఏదో మనకు ఎల్నినో వచ్చింది కాబట్టి ఈ సందర్భంలో మాట్లాడడం కాదు, దీర్ఘకాలికంగా రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీరు క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకుంటే దానికి సరిపడా ప్రోత్సాహం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుముఖంగా ఉంది. గతంలో ఛత్తీస్గఢ్లో ప్యాడీకి బదులు ఏ క్రాప్ వేసినా ఎకరానికి ఎంత అని వాళ్ళు బోనస్ ఇచ్చినారు. ఆ దశగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. మీరు క్రాప్ డైవర్సిఫికేషన్ చేయండి, మిగతా క్రాప్స్కి మళ్ళండి, ప్రభుత్వ పరంగా మీకు అందాల్సిన ప్రోత్సాహం డెఫినెట్గా అందుతుంది. ప్రపంచంలో నీరు అనేది చాలా ప్రామాణికం, చాలా ప్రీషియస్. మన మొదటి ప్రాధాన్యత ఇందాక సుదర్శన్ గారు చెప్తా ఉన్నారు, పాపాయ్ గారు అడిగితే, నీరు తాగునీరుకి మనకు అత్యంత ప్రాధాన్యత, తాగునీరు తర్వాత సాగునీరు. సో నీటిని ఏ రకంగా ప్రిజర్వ్ చేసుకోవాలి, ప్రీషియస్గా ఏ రకంగా వాడుకోవాలో కూడా చాలామంది పెద్దలు చెప్పినారు. దానికి ఒక మార్గం డ్రిప్ ఇరిగేషన్. దానివైపు కూడా డైవర్ట్ అయితే మీరు అది కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎల్నినో అనేది మనకు ఒక నారోధం చేసే దశగా వచ్చిందానిగా మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ రకంగా రైతులు ఎల్నినో వచ్చింది కాబట్టి కొంత అలర్ట్ అయ్యి క్రాప్స్ని వేరే మార్గంగా పోయే విధంగా ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికి మంచిది. ప్రభుత్వం మీకు అన్ని ప్రోత్సాహాలు ఇస్తుంది. ఇది సూచన మాత్రమే, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి బలవంతం పెట్టి ప్రతిపాదన కాదు. ఇది సూచన మాత్రం. రైతులు కొంత ఈ రకంగా ఈ వైపు ఆలోచిస్తే మంచిది అనే మాట నేను ఈ రివ్యూ సమావేశం సందర్భంగా మాట్లాడదలుచుకున్నాను. ఎన్సీసీఎఫ్ పునరుద్ధరణ కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ శాస్త్రులందరం కూడా మాట్లాడుకొని చక్కెర పరిశ్రమను కూడా కొంత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, గతంలో నేను చాలా సందర్భాలలో హనుమంతరావు గారి 4 వాటర్స్
థియరీ కూడా చదువున్నాం. అది కూడా మీరు చదవండి. విదేశాల్లో హనుమంతరావు గారి యొక్క ఫోర్ వే వాటర్స్ని వాడుకుంటా ఉన్నారు. ఈజీ అది. రెయిన్ఫాలు, సర్ఫేస్ వాటరు, గ్రౌండ్ వాటర్తో పాటు తేమతో కూడా పండే పంటలు ఉంటాయి. తేమతో పండే పంటలు చాలా ఉన్నాయి. మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర వచ్చేటటువంటి పంటలు తేమతో పండేట ఆ రకం కూడా రైతులు కొంత అధ్యయనం చేస్తే మంచిది. ఇప్పుడు చూసాం, మా కమిషనర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మరి నిజామాబాద్కి తాగునీటి విషయం చూస్తే మంచిపొల 20 రోజులు మాత్రమే సరిపడా నీరుంది. దాంట్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తాగునీటికి మనం చాలా ప్రార్థిస్తాం. దాని విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. నేను ముఖ్యంగా అధికారులకి విజ్ఞప్తి, ఎల్లిన్నదో కొంత ప్రమాదం పొంచింది కాబట్టి అలర్ట్గా ఉండి ఎలక్షన్ డిపార్ట్మెంట్ కానీ మిగతా అదర్ డిపార్ట్మెంట్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఇవన్నీ కూడా అలర్ట్గా ఉండి ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా మీకు ముగ్ధం చేస్తూ దీంట్లో మొట్టమొదటగా వ్యవసాయ శాఖలో క్రాప్ డైవర్సిఫికేషన్ గురించి ఏదో చెప్పారు. అది ఆల్రెడీ చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ మీతో కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ పంచిపెట్టడం జరిగింది. సో ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ కానీ ఇప్పుడు 72% క్రాప్ ఏరియా సోన్ అయింది కాబట్టి మిగిలింది ఏరియాలో ఎలాంటి క్రాప్స్, షార్ట్ టర్మ్ క్రాప్స్ నాటచ్చు. ఇదే విధంగా ఈ ఏరియాస్లో విత్తనాలు ఎక్కడ ఉన్నాయి, ఏ టెక్నాలజీ వాడాలి, ఇది అంతా వ్యవసాయ శాఖ వాళ్ళు మీకు చెప్తారు. ఖచ్చితంగా ఐ రిక్వెస్ట్ బోత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, మీరు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్తో పాటు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్తో పాటు ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా మా ఫుడ్ సెక్యూరిటీకి ఒక స్ట్రెంగ్థన్ అవుతుంది. సిమిలర్లీ వరి అంటే నాన్ ప్యాడీ క్రాప్స్ గురించి కూడా చాలామంది ఫార్మర్స్ చెప్పడం జరిగింది. ఆర్గానిక్ ఫార్మింగ్ లేకపోతే ప్రాకృతిక్ ఫార్మింగ్ గురించి కూడా చెప్పడం జరిగింది. సిమిలర్లీ ఈ ఎల్ నీనో ప్రభావం గ్రౌండ్ వాటర్లో ఏదో వస్తుందో, లేకపోతే ఇరిగేషన్లో ఏమో వస్తుందో, డ్రింకింగ్ వాటర్లో ఏమో వస్తుందో, దాని క్రింద ప్రతి ఒక్కొక్క డ్రాప్ ఆఫ్ వాటర్ చాలా బంగారు లాగా కాపాడాలి, దానికి క్యాప్చర్ చేయాలి. అది ఏదైనా రెయిన్ వాటర్ ఉండొచ్చు. ఇప్పుడు మా గౌడ్ గారు ఎమ్మెల్సీ గారు చెప్పారు, అంటే బుక్స్ చాలా మంచి బుక్ గురించి హనుమంత్ గారు బుక్ గురించి చెప్పారు. అంటే 4 రకాల ఉండొచ్చు అది. అంటే వెదర్ ఇట్ ఈస్ రెయిన్ వాటర్, సర్ఫేస్ వాటర్, గ్రౌండ్ వాటర్, లేకపోతే మా అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ గురించి ఖచ్చితంగా ఆలోచన చేయాలి. దేర్ఫోర్ ఎక్కడైనా ఇప్పుడు సోక్ పిట్, ఐ రిక్వెస్ట్ బోత్ ద కలెక్టర్స్ పెద్ద ఎత్తునతో మీరు సోక్ పిట్ ఆర్డర్స్ ఇవ్వండి. అండ్ సో దట్ ప్రతి ఒక్క సర్ఫేస్ వాటర్కి మేము కాపాడుతాం. సిమిలర్లీ ఎక్కువగా ఎకనామికల్ యూజ్ ఆఫ్ వాటర్ పెట్టాలి. సుదర్శన్ సార్, అడ్వైజర్ సార్ చెప్పినట్టు ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ఆన్ ద డ్రింకింగ్ వాటర్. రెండోది డ్రింకింగ్ వాటర్ ఫర్ బోత్ మెన్ అండ్ యానిమల్స్. సిమిలర్లీ యానిమల్ స్టాక్ గురించి కూడా చాలా చెప్పడం జరిగింది. సో మై రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్ ఇస్, ఈరోజు అవేర్నెస్గా ఇక్కడ ఏం చెప్పాం, పూర్తిగా ప్రభుత్వం రాని రోజులో ఏదైనా ఒక ఎమర్జెన్సీ ఉంటే లేకపోతే నాన్ ఎమర్జెన్సీ ఉంటే ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ప్రతి ఒక్కొక్క ఫార్మర్ దగ్గర తోడుగా ఉంటుంది. ఎక్కడ కూడా ఏదైనా ఇబ్బంది వస్తే ప్రభుత్వం దానికి అడగా ఉంటుంది. కాబట్టి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్, ఈరోజు మీరు ఇక్కడ నేర్చుకున్న అంశం మీద మీరు మీ డిపార్ట్మెంట్ వారీగా ఒక చక్కగా యాక్షన్ ప్లాన్ వేయడం మాత్రమే కాదు, దానికి చాలా సక్రమంగా ఇంప్లిమెంటేషన్ కూడా చేయండి. ఐ వన్స్ అగైన్ thank all of you, and especially I thank ప్రజాప్రతినిధులు who have come and participated.